అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు ఆగాకరగా ఎండు చేప వండి చూపిస్తాను రండి. ఎండు చేపలు కడిగి పెట్టుకున్నానండి. ఆగాకరకాయలు కోసాను, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసాను, మసాలా సరుకులు తీసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె వేడెక్కిందమ్మా, నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిందమ్మా, ఎండు చేపలు వేసి వేపుకోవాలి. ఏ ఎండు చేపలమ్మా ఎర్రగా ఏగి వరకు వేపితే కూరలో చాలా బాగుంటుందండి. పచ్చి ముక్కలు వేసుకోకూడదండి. నూనెలో వేపేసండి ఓ పక్కకి తీసేయాలి. వేగిపోయినాయి అమ్మ, వేరే గిన్నెలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకునండి వేపుకోవాలి. వేగే వరకు కొంచెం ఇలా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు వేగినాయి అమ్మ, ఆగాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఆగాకరకాయ కూరలోనమ్మ నెత్తళ్ళు, రొయ్యలు, ఎండు చేపలు అన్నీ వేసుకోవచ్చండి. పచ్చెనగపప్పు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. టమాటా వేసి వండుకోవచ్చు, చాలా బాగుంటుందమ్మా. ఆగాకరకాయలు వేసాం కదమ్మా, కలుపుకోవాలండి. కలిపాం కదమ్మా, ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఆ ఏగిలాగా ఈ మసాలాలు నూరుకొచ్చండి. అన్నీ కలిపి చక్కగా ఏగినాయి చూడండి అమ్మ. తగినంత కారం అండి, కొద్దిగా పసుపు, వేసాం కదండి, మళ్ళీ కలుపుకోవాలండి. ఇప్పుడు మసాలా వేయాలండి. మసాలా వేసాం కదమ్మా, మళ్ళీ కలుపుకోవాలండి. ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు వేసేకండి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఈ వేపిన ఎండు చేప ముక్కలు ఉన్నాయి కదమ్మా, అవి కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. చూడండి అమ్మా, ఇవి కలిపాం కదమ్మా, ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఉడికిందేమో చూద్దాం రండి అమ్మ. కూర ఉడికిపోయిందమ్మా, చూడండి అమ్మ ఎంత బాగుందో కూర. అది ఉడికేటప్పుడు చూస్తేనే వాసన గుమగుమలు చాలా బాగుంటుందమ్మా. వేడి వేడి అన్నంలో వేసుకుని చక్కగా తినండి, ఎంత బాగుంటుందండి కూర.
నా వంటలు నచ్చినట్టయితే లైక్ చేయండి అమ్మా. వంటలు నచ్చినట్టయితే లైక్